నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే చక్కా చెక్ అయిపోవాలి. రీటా, నువ్వు వెళ్ళి ప్రియాని టకా టకా తీసుకురా. నువ్వు కూర్చో. నేను చెప్పాను కదరా జమ్ క్యాండిడేట్ అని. ఏదైనా టేకప్ చేశాడంటే అయిపోయినట్టే. ఈ అమ్మాయి మా వాళ్ళు ఎవరు కాదండి. ఏమండి, ప్రేమలో ఎన్ని గొడవలు ఉన్నా వదులుకుంటారా? వెళ్ళండి, ఆ అమ్మాయిని హక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి. ఈ అమ్మాయి ప్రియ కాదు సార్. నీ పేరేంటి? ప్రియా. మీరు చెప్పిన పేరేంటి? ప్రియా. మరి రెండు కలిసి కదా ప్రియా పట్టుకుని ప్రియ కాదు. ఆగో, నువ్వు బాక్కో. నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే దాంట్లో డీటెయిల్స్, గ్రాఫిక్స్, విజువల్స్, బాంబ్ ప్లాస్టిక్స్ ఎన్నో. ప్రియా కాదని చెప్తే అర్థం కావట్లేదా? కరెక్ట్ గా వెతికి పెట్టండి. ఈసారి కరెక్ట్ అమ్మాయిని పట్టుకోపోతే ఇంకో వైపు పగులు. ఇలా ఎందుకు జరిగిందంట? సారీ సార్, చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఏంటిది? ఫైల్లో ఫోటో మారిపోయింది. ఆ అమ్మాయి ప్రియా కాదు. ఈ ముక్కలు ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఓతే గోకుతున్నాను. నువ్వు దానికి మరి దేనికి అనుకున్నారు సార్? నేను వేరే దానికి పోతున్నాయేమో అనుకున్నాను. నేను ఖాళీగా ఉన్నానని గోకమంటారా? ప్రియ ఏంట్రా? ఇప్పుడు రేపు ఎల్లుండి ప్రియ దొరకడం గ్యారంటీ. అప్పుడు మైథిలికి ఏం చెప్తావు? ఈ ప్రియకి నీ పెళ్ళాం గురించి ఏం చెప్తావు? ఏమన్నా ఆలోచించావా? నేను ఇప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి ప్రియ దొరికితే చాలు. గుడ్ నైట్. ప్రియ, అరే అసలు ఏం ఆలోచించుకుంటే నీకు నిద్ర ఎలా పడుతుందిరా? నీ దెబ్బకి నాకు బ్లాంక్ అయిపోయింది. ట్యాంక్ బంద్ అయిపోయింది. చిలకతో మజా అడుచు పంకజ చక్కని చుక్కల చెక్కిలిపై ఇక్కడ ఇద్దరే. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతే ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామ ప్రియ మైథిలి ఇదే సొల్యూషను.